ఇది చూసుకోవచ్చు. మన బీస్ట్ మాత్రం సుమారు 3 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటా, అంత బరువు ఉంది. ఇది గింతే ఉంది కానీ మస్తు బరువు ఉంది. మొత్తం మెటలే కదా. డిఫెండర్ మీదకి ఎక్కుతుంది ఎక్కదా అనేది ఛాలెంజ్. ఎంత ఈజీ వెళ్తుందో ఎక్కుతుంది కదా. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట మన డిఫెండర్. అది చూసుకోవచ్చు. ఓకే, ఎక్కేసింది మొత్తం ఊళ్ళ. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. మొన్న చెప్పినట్టే చాలా మంది అయితే కామెంట్ అయితే వేసారు. మరొక గిఫ్ట్ అయితే వచ్చేసింది అనమాట. వీడియో స్కిప్ అయితే వేయకూరు, పిచ్చ క్రేజీగా ఉంటుంది. క్రాలర్ మాత్రం ఏది. చాలా మంది జీప్ అయితే కామెంట్ చేసారు. సో జీప్ అయితే తీసుకొని వచ్చేసినాం ఈరోజు. వచ్చి మీరు మన పెద్ద బీస్ట్ కార్ అయితే బయటకు అయితే వచ్చేసింది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్. సో దీని అయితే ఫటాఫట్ అన్బాక్స్ అయితే చేద్దాం. చేసిన తర్వాత దీని యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే ఓకే, బీచ్ చూడండి ఎట్లుందో. ఓకే, మొత్తంలో అయితే బయటికి అయితే వస్తుంది అనమాట మన క్రాలర్. రే 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 బయటికి అయితే వచ్చేసి. ఓకే, వావ్, బీస్ట్ బహర్ ఆ గయా. దేఖ్ అయితే ఎంత పెద్దగా ఉంది చూడండి, ఎంత క్రేజీ ఉంది చూడండి క్రాలర్. ఇది మొత్తం మెటల్ చేస్తే అది చూసుకోవచ్చు మీరు. రే 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 మొత్తం మెటల్ చేసేసి ఇవన్నీ క్రేజీ ఉంది మన క్రాలర్ అయితే. సో దీన్ని అయితే ఒకసారి దీని బ్యానెట్ ఓపెన్ చేద్దాం. దీంతో పాటు మనకైతే యాక్సెసరీస్ అయితే వచ్చినాయి. అది చూసుకోవచ్చు మీరు ఏమేమి ఉన్నాయి చూద్దాం. మనకైతే ఒక రిమోట్ అయితే వచ్చేసింది. సో రిమోట్ మాత్రం పిక్చర్ సాలిడ్గా ఉంది చూడొచ్చు. మొత్తం కంట్రోల్స్ చూడండి, 4 కంట్రోల్స్ ఉంది. 4 ఛానల్ కార్ అనమాట ఇది. సో దాంతోపాటు మనకి స్ప్రింగ్స్ వచ్చినాయి. ఇక ముంగట బంపర్ వచ్చింది ఒకటి, ఇంకొకటి, అంతే ఇక. ఓకే, సో ఒకసారి దీని అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది చూసుకోవచ్చు. మన బీస్ట్ మాత్రం సుమారు 3 కిలోల కన్నా ఎక్కువ ఉంటుంది అనుకుంటా, అంత బరువు ఉంది. ఇది గింతే ఉంది కానీ మస్తు బరువు ఉంది. మొత్తం మెటలే కదా. సో దీన్ని అన్బాక్స్ చేస్తే లోపల బ్యానెట్ ఓపెన్ చేసిన చూసినా ఎత్తుందో. ఈ మీది టాప్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఒక బ్రష్లెస్ మోటార్ వచ్చింది. బ్రష్లెస్ మోటార్, వాటర్ ప్రూఫ్ ESC, మళ్ళీ ఇంకొకటి వాటర్ ప్రూఫ్ బాక్స్ ఒకటి ఇచ్చారు. దాంట్లోనే రిసీవర్ ఉంటుంది. దీంతోపాటు మనకైతే 2000 mAh బ్యాటరీ ఒకటి వచ్చేసింది. సో బ్యాటరీ కనెక్ట్ చేసేసి సో టెస్ట్ అయితే చేద్దాం ఇక. దీని కాస్ట్ వచ్చేసి 20,000 రూపీస్ అనమాట. ఇది MGX హైపర్ గో. సో ఈ బటన్ వత్తంగానే మనకైతే లైట్లు అయితే ఆన్ అయినాయి. ఓకే, క్రేజీ వాళ్ళ క్రాలర్ రెడీ. సో ఒకసారి దీని అయితే టెస్ట్ అయితే చేద్దాం. దాంతోపాటు మనకు వచ్చిన మన దగ్గర ఉన్న కాలర్ వచ్చేసి ఇవి కొత్త సుమో లాస్ట్ వీడియోలో అయితే అన్బాక్స్ చేసినాం కదా. సో ఇంకొకటి మన బడా సైబర్ ట్రక్ అనమాట, ఇంకొకటి మన హై స్పీడ్ కార్. సో మనం అయితే ఇప్పుడైతే ట్రాక్ ఎట్లా తయారు చేసామో చూద్దాం. ఎక్స్ట్రీమ్ లెవెల్ ట్రాక్ అయితే రెడీ చేసినాం ఈసారి. అయితే ఇసుక ట్రాక్ అనమాట. మొత్తం ఇసుకుంది ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఎంత తీసుకుందో. తర్వాత మొత్తం మన వైట్ కలర్ దుబ్బ అంటారు కదా, ఆ ట్రాక్ అనమాట ఇది. దీని తర్వాత నెక్స్ట్ డస్ట్ అంటారు కదా, డస్ట్ ట్రాక్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న పత్తర్ అంటే మన రాళ్ళు ఉన్నాయి కదా, చిన్న చిన్న రాళ్ళ ట్రాక్. తర్వాత దీనికి పెద్ద క్రేజీ ఛాలెంజ్ ఏంటంటే చూసుకోవచ్చు మీరు, మీదికైతే ఎక్కాలన్నమాట. చూడొచ్చు సుమారు ఎంత 1 మీటర్ 1.5 మీటర్ ఎక్కువ ఉంటుంది మీదికి. సో మొత్తం ఇంక్లైన్ డై అనమాట. ఇది మీదికి ఎక్కాలా. ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక చిన్న బ్రిడ్జ్ అయితే కట్టినాం ఇక్కడ. చూడొచ్చు మీకించి మళ్ళీ కిందికి దిగేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మట్టి ట్రాక్ ఉందన్నమాట. ఇసుకలా నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడైతే దిగబడతాయి కాలరు. తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ కలర్ సాయిల్ ట్రాక్ ఉందన్నమాట. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ వాటర్ ట్రాక్. తర్వాత వాటర్ ట్రాక్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా కట్టలు అయితే వేసినాం, దుంపలు గుండులా దాని ఏమంటారు ఆ ట్రాక్. తర్వాత మళ్ళీ గోటిల ట్రాక్. గోటిలు కూడా ఉన్నాయో. గోటిల ట్రాక్లో మ్యాక్సిమం అన్నీ అయితే అక్కడే అయిపోతాయి. తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ మీదకి అయితే ఎక్కాలన్నమాట, బ్రిడ్జ్ మీదకి. బ్రిడ్జ్ మీదకి ఎక్కిన తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి ట్రావెల్ చేయాలి మన కారు. తర్వాత కిందికి అయితే దిగాలి. కిందికి దిగేసి వచ్చిన తర్వాత మన డీల్స్కి అయితే రావాలన్నమాట మన కారు. చూసారు కదా ఎంత పెద్ద ట్రాక్ అయితే రెడీ చేసినామో ఈసారి మనము. సో ఆ ట్రాక్ ఎట్లుందో కామెంట్ అయితే వేయరు, అలాగే కొత్త విషయాలు సబ్స్క్రైబ్ అయితే వేయరు. ఫస్ట్ అయితే మన సైబర్ ట్రాక్ని అయితే పంపిద్దాం దానికి. సైబర్ ట్రాక్ అయితే పోతుంది. 1 2 3 స్టార్ట్. ఇక చూడొచ్చు. ఫస్ట్ మన మట్టి ట్రాక్ అయితే ఇంత ఈజీగా పై చాలా పెద్దగా ఉండేసరికి ఇంత ఈజీగా చూడండి. క్రేజీ వాళ్ళ ట్రాలర్ పై చూడొచ్చు. ఇప్పుడైతే మనమైతే శాండ్ నుంచి అయితే బయటకి అయితే వచ్చేసింది. పెద్ద ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట నా పెద్ద సైబర్ ట్రాక్. సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తే చేయదా అనేది పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు వీటికి. ఈజీ వెళ్తుంది చూడండి. వావ్, అయితే ఇది కాంక్రా ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసింది మన పెద్ద సైబర్ ట్రాక్. మెల్లమెల్ల మలుగుతుంది. దీని హ్యాండ్లింగ్ మాత్రం చాలా తక్కువ.
అందుకే ఇంత కష్టపడతాను మళ్ళీ నీకు, ఎందుకంటే మాడిఫై అయితే చేసినట్టుంది, అందుకే ట్రై చేస్తుంది అది. సో ఇప్పుడైతే మీదకి ఎక్కాలన్నమాట ఇది. అయితే దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే చూసుకోవచ్చు, డై ఎక్కాలి, ఎక్కదా అనేది దీనికి పెద్ద ముష్కిల్ ఛాలెంజ్ ఇది. చూద్దాం, 1 2 3 స్టార్ట్. ఓ బాయ్, దీంట్లో అంత దమ్మలేదు, చూడొచ్చు దాని పైలట్ తిరుగుతున్నాయి. చూద్దాం, మరోసారి ట్రై చేద్దాం. సైడ్కి అయితే పడిపోతుంది, ట్రై చేద్దాం. లేదు, ఇక్కడికైతే అయిపోతుంది, ఇక్కడనే అయిపోతుంది మన పెద్ద సైబర్ ట్రక్ అయితే ఓడిపోయింది అనమాట. ఛాలెంజెస్ని అయితే ఫేస్ అయితే వేయలేదు మన బడా సైబర్ ట్రక్. సో దీని అయితే బయటికి అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మన డిఫెండర్ అనమాట, డిఫెండర్ పోతుందా పోదా అనేది చూద్దాము. ఈ ట్రాక్ని జయిస్తుందా లేదా అనేది ఛాలెంజ్. ఇప్పుడు 1 2 3 స్టార్ట్. చూడొచ్చు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో మన డిఫెండర్. ఓ మట్టి ట్రాక్ నుంచి ఎంత ఈజీగా వెళ్తుంది. దుబ్బ మొత్తం ఇది ఇసుక అనమాట, సన్న ఇసుక, ఇలా వాటర్ గిట్ ఉండే దాంట్లో, ఎందుకంటే నిన్న ఫుల్ వర్షం పడ్డది. చూడొచ్చు మీరు ఎంత ఈజీగా వెళ్తుందో మన డిఫెండర్ మట్టి ట్రాక్ల నుంచి అని చూసుకోవచ్చు మీరు. క్రేజీగా వెళ్ళిపోతుంది కదా. తర్వాత మన డస్ట్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చింది. ఇలా ఇట్లా దిగబడుతుంది అనుకుంటున్నా, వెయిట్ తక్కువ ఉండేసరికి మన డిఫెండర్ అయితే దిగబడతలేదు. సో దీని అయితే ఇప్పుడైతే మళ్ళీ కంకర ట్రాక్ అయితే వచ్చేసింది. సో కంకర ట్రాక్ నుంచి వెళ్తుంది అనేది ఛాలెంజ్ ఇప్పుడు దీనికి. ఓకే, కంకర ట్రాక్ నుంచి అయితే ఈజీగా వెళ్ళింది. ఇక్కడ ఇట్లా దిగబడుతుంది అనుకున్నా, ఇక్కడ ఇట్లా దిగబడలే. సో ఇప్పుడైతే దీని అయితే మీదకైతే ఎక్కేయాలి. ఇప్పుడు అంటే డిఫెండర్ ఎక్కుతుంది ఎక్కదా అనేది ఇప్పుడు ఛాలెంజ్ దీనికి. ఓకే, ఎక్కుతుంది అనుకుంటున్నా, ఇక్కడ దిగుతుంది. ఇప్పుడైతే మీదకైతే ఎక్కుతుంది మన డిఫెండర్. చూడొచ్చు ఎంత బాగా ఎక్కుతుందో చూడండి, ఎంత స్లో ఎక్కుతుందో చూడండి. కదా అనేది ఛాలెంజ్, ఎంత ఈజీ వెళ్తుందో ఎక్కుతుంది కదా. మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట మన డిఫెండర్, అది చూసుకోవచ్చు. సో ఇప్పుడు వెనకైతే తీసుకొని మళ్ళీ మీ కిందికైతే దించాలి మన డిఫెండర్ని. చూడవచ్చు మీరు ఎంత ఈజీగా దిగుతుందో. మొత్తంలో అయితే దిగింది. మనం ఇసుక ట్రాక్లకి అయితే వచ్చేసింది. ఇసుక ట్రాక్ల నుంచి ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి మన డిఫెండర్. ఓ వాటర్ ట్రాక్లకి అయితే దిగబడ్డది. సో దీంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నట్టు ఇప్పుడు. ఓకే, మళ్ళీ మీకైతే ఎక్కియాలి మన డిఫెండర్ని. దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఓకే ఒకసారి మళ్ళీ వెనక కనేసి, ఓకే వాటర్ ట్రాక్ల నుంచి బయటికి అయితే వెళ్ళింది మన డిఫెండర్. ఓకే, డిఫెండర్ ఎందుకు దీనిలో నుంచి అయితే బయటికి ఎక్కాలి ఇప్పుడు. మొత్తంలో అయితే మన కట్టెల ట్రాక్ మీద నుంచి అయితే ఈజీగా వెళ్ళేది. సో ఇంకొకటి ఏంటంటే గోటీల ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దీనికి ముష్కిల్ ఛాలెంజ్ ఏంటంటే గోటీల ట్రాక్ నుంచి బయటికి అయితే వెళ్ళాలి. ఇది వెళ్తుందో చూద్దాం. ఓ ఎంత ఈజీగా వెళ్తుంది చూడండి. అది రే సైడ్కి అయితే వెళ్ళిపోతుంది, సైడ్కి పడిపోతుంది అది కారు. మెల్ల పంపిద్దాం. ఠీకే, మొత్తంలో అయితే బయటకి ఎక్కింది ఒకటేసారి. అబ్బా, మొత్తంలో అయితే దిగింది అనమాట మన డిఫెండర్. ఇప్పుడు దీనికి ఇంకొక క్రేజీ ఛాలెంజ్ ఏంటంటే మీకైతే ఎక్కాలన్నమాట. ఓకే ఓకే, మన డిఫెండర్ అయితే మీదకైతే ఎక్కడికైతే ట్రై చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది ఇక్కడనేది. ఓకే ఓకే, మొత్తంలో అయితే ఎక్కేసింది అనమాట మన డిఫెండర్. ఓకే, దీని అయితే మళ్ళీ కిందికైతే దించాలి ఇప్పుడు. అంత ఈజీగా వెళ్తుంది చూడండి. వావ్, క్రేజీ క్రాలర్ అన్నమాట ఇది. మన డిఫెండర్ అయితే బయలుదేరింది, ఇక ఎంఎం డీల్స్ దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. ఓకే, మ్యాడ్ మ్యాన్ డీల్స్ దగ్గరికి అయితే వచ్చేసింది మన డిఫెండర్. వావ్, ఇప్పుడు మన కొత్త హై స్పీడ్ గాడి అనమాట, మస్తు స్పీడ్ అవుతుంది, 30 కిలోమీటర్స్ స్పీడ్ అయ్యే గాడి. సో ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయదా అనేది దీనికి పెద్ద క్రేజీ ఇప్పుడు, అంటే ముష్కిల్ టాస్క్ అనమాట. చూడొచ్చు ఎంత క్రేజీగా తయారు చేసినాము మన ఆర్సీ ట్రాక్ని. ఓకే, 1 2 3 స్టార్ట్. చూడొచ్చు. ఓకే, ఫస్ట్ ఛాలెంజ్ అయితే ఈజీగా కంప్లీట్ చేస్తుంది మన కొత్త కారు, చిన్న కారు, అన్నిటికన్నా చిన్న కారు ఇది ఇప్పుడున్న కలెక్షన్లో. ఓకే, మొత్తంలో అయితే మెల్లమెల్ల ఫస్ట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది. సెకండ్ ఛాలెంజ్ ఇట్లా ఈజీ కంప్లీట్ చేస్తుంది మన కొత్త కారు, రిపీటెడ్ కారు ఇది. సో దీనికి ఇంకో ఇలా నేను దిగబడతా అనుకున్న, ఇలా అయితే అసలే దిగబడతలేదు ఇది. ఇప్పుడు దీనికి ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీదకైతే ఎక్కాలి, ఎక్కదు అనేది ఛాలెంజ్ ఇప్పుడు. చూసుకోవచ్చు, ఎక్కేసింది మొత్తం ఊళ్ళో. అరే ఎక్కిది డ్యాన్స్ చేస్తుంది. ఓ మొత్తంలో అయితే ఎక్కింది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ కిందికైతే దించాలి మన కార్ని.
వస్తుందా? ఓ దిగింది. అరే ఓకే, మట్టి ట్రాక్లోకి అయితే వచ్చేసింది అనమాట. మట్టి ట్రాక్లోకి అయితే వచ్చేసింది మన కొత్త కారు. ఓకే, దీనిలో నుంచి ఎంత ఈజీగా వెళ్తుంది చూడండి. ఓకే, వాటర్ ట్రాక్లోకి అయితే వచ్చేసింది. మీకైతే ఎక్కుతుంది కదా అనేది దీనికి పెద్ద, ఇప్పుడు పెద్ద అది మీకైతే ఎక్కుతుంది కదా చూడండి. ఇప్పుడు లేదు ఇట్లా తిరుగుతుంది చూడు దాని పైలు. మీకైతే ఎక్కలేకపోతుంది మన కొత్త కారు, ఇది రిపీటెడ్ కారు. సో ఇదైతే ఫెయిల్ అయిపోయింది, అది చూసుకోవచ్చు. ఇక్కడ దాకా వచ్చింది, మ్యాక్సిమం ఇంకా జర్రంతా అయితే కంప్లీట్ అయిపోయేది, కానీ ఇక్కడనే తిరుగుతూ ఉంది అది. అయితే అందాం, మట్టి ఓడిపోయింది అనమాట మన కారు. సో మన కార్ అయితే ఓడిపోయింది, మొత్తం వాటర్ పోయింది దీంట్లోకి. సో మన ఆర్సీ కార్ అయితే ఓడిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన బీస్ట్ కార్ అనమాట. ఈ బీస్ట్ కారు ఛాలెంజ్ ఫేస్ చేస్తే చూద్దాం ఎంత ఈజీగా వెళ్తుంది చూడండి. బీస్టే చూడండి. ఓ అసలు ఆవిడే లేదు, 1 సెకండ్లో, ఒక 10 సెకండ్లలో 2 ట్రాక్లు అయితే కంప్లీట్ చేసింది మన బీస్ట్. సో మా ఈ కంకర ట్రాక్ నుంచి బయటికి వెళ్తా చూద్దాం. ఈజీగా వెళ్ళింది. సో మీకైతే ఎక్కాలన్నమాట ఇది. ఓకే ఓకే, ఓకే మొత్తంలో అయితే దిగింది. సో ఈ ట్రాక్ నుంచి అయితే కిందకి దించాలి మన బీస్ట్ని. ఓకే, బీస్ట్ కిందకి దిగింది. ఈ క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అందుకే ఎక్కడ పెట్టినా అక్కడ అయిపోతుంది చూడండి. ఎంత క్రేజీ క్రాలర్ ఇది అయితే. ఓకే, మొత్తంలో అయితే బీస్ట్ అయితే కిందకి అయితే దిగింది. సో ఈ మట్టి ట్రాక్ నుంచి ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి. ఓకే, వాటర్ ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో వాటర్ ట్రాక్ నుంచి వెళ్తా ఎలా చూద్దాము. ఓకే, డాన్స్ ఇస్తుంది మన బీస్ట్. ఇది చూసుకోవచ్చు, మన బీస్ట్ కార్ వాటర్ నుంచి బయటికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. చూసుకోవచ్చు మీరు ఎంత ఈజీగా బయటికి వెళ్ళిందో చూడండి. ఓకే, మొత్తంలో అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసింది. నెక్స్ట్ మన కట్టెల ట్రాక్ అనమాట. కట్టెల ట్రాక్ నుంచి వెళ్తా ఎలా చూద్దాం. ఓ ఫుల్ పవర్ అవుతుంది దాంట్లో, చూడొచ్చు. మెల్లమెల్ల అయితే వెళ్తుంది, అది చూడండి. ఓకే ఓకే ఓకే, తర్వాత గోటీల ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఇక గోటీల ట్రాక్ల నుంచి ఇట్లా ఈజీగా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తుంది, చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే 3 kgs వెయిట్ ఉంటాయి కదా గోటీలలో. ఇట్లా నేను అనుకుంటున్నా ఏం దిగబడి అనేసి, అంటే స్లిప్ కావనేసి, కానీ ఈజీగా వెళ్ళింది. అనుకున్నట్టునే ఈజీగానే వెళ్ళిపోయింది. తర్వాత దానికి ఇంకొక పెద్ద క్రేజీ ఛాలెంజ్ అయితే ఉంది. ఇప్పుడు మీదికి అయితే ఎక్కాలన్నమాట. మొత్తంలో అయితే మెల్లగా ఎక్కనికి అయితే ట్రై చేస్తుంది మీదికి, అది చూసుకోవచ్చు మీరు. హైపర్గోనే బ్రో, ఎందుకంటే ఎంత ఈజీ ఎక్కుతుంది చూడండి. ఫుల్ పవర్ ఉంది దాంట్లో అయితే, అసలు నా చేయి పెట్టినా ఆగుతలేదు, అంత పవర్ ఉంది దాంట్లో. సో మొత్తంలో అయితే బ్రిడ్జ్ అయితే ఎక్కేసింది. బ్రిడ్జ్ నుంచి అయితే కిందికి అయితే దించాలి ఇప్పుడు. సో మెల్లమెల్ల అయితే ముంగడికి అయితే పంపిద్దాం. ఇప్పుడు ఇంకొక క్రేజీ ఛాలెంజ్ ఏంటంటే కిందికి అయితే దించాలి, కింద పడకుండా, చూసుకోవచ్చు మీరు. సో మెల్లగా అయితే దిగుతుంది మన క్రాలరు, చూసుకోవచ్చు ఎంత ఈజీగా దిగుతుంది చూడండి. అది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, అట్లే ఇట్లా ఆగిపోయేసినాం అంటే అక్కడనే అయిపోతుంది మన బండి. అందుకే దానికి 20,000 అనమాట. చూసుకోవచ్చు మొత్తం ముళ్ళు అయితే మన క్రాలర్ అయితే బయటికి అయితే వచ్చేసింది అనమాట. అరే ఇక్కడికి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పల్టీ అయితే పడ్డది అనమాట మన బీస్ట్. సో మొత్తంలో అయితే 2 క్రాలర్స్ అయితే విన్ అయిపోయినాయి. డిఫెండర్, ఇంకొకటి మన కొత్త బీస్ట్ కార్ చూడండి, ఇట్లా ఖరాబ్ అయిపోయింది మొత్తం. ఓకే, ఇక చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయరి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ కార్ అన్బాక్స్ చేయాలో కామెంట్ అయితే చేయరి, దేనికైతే ట్రై చేస్తాం. ఓకే మరి ఉంటా, బాయ్. కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఉంటా, బాయ్.